వంట గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెరిగిపోవడంపై మంగళగిరి వామపక్షాల నేతలు ఎస్ఎస్ చెంగయ్య, చిన్ని తిరుపతయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం సాకుతో కేంద్రం ఇలా చేయడం తగదని వీరు విమర్శించారు. 115 రూపాయలకి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దీనికి కారణం ఏం చెబుతున్నారంటే గల్ఫ్ యుద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేయటాన్ని సాకుగా చూపిస్తూ ఉన్నారు. నిన్ననే కేంద్ర మంత్రి గారు, పెట్రోలియం శాఖ మంత్రి గారు ఓ ప్రకటన చేశారు. మన భారతదేశానికి సరిపడా నిల్వలు ఉన్నాయి, ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రకటన చేశారు. మరి మన భారతదేశానికి సరిపడా నిల్వలుంటే మరి ఇప్పుడు ఎందుకు పెంచాల్సి వచ్చింది అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి సమస్య ఏంటంటే రష్యా నుంచి ముడి చమురు చాలా తక్కువ ధరకి వస్తూ ఉంటే అమెరికా ఆంక్షలకి భయపడి అమెరికాకి తొత్తుగా వ్యవహరిస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈరోజు రష్యా నుంచి చమురు దిగుమతిని ఆపేసింది. అదేవిధంగా నిన్న ట్రంప్ గారు ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ నెల రోజుల వరకు మీకు అవకాశం ఇస్తున్నాను, ఈ నెల రోజులు దిగుమతి చేసుకోండి అని చెప్పి ఆయన ప్రకటన చేస్తే ఈయన తలంచుకొని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉంది. 140 కోట్ల ఇంత పెద్ద దేశాన్ని, ఆత్మగౌరవాన్ని ఈరోజు ట్రంప్ ముందు తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మనం చూసాం. నాకు ట్రంప్ గారు ప్రకటన చేస్తూ నన్ను సంతృప్తి పరిచే విధంగా మోడీ గారి విధానాలు లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద దేశం ఆత్మగౌరవాన్ని ట్రంప్ ముందు తాకట్టు పెట్టడం చాలా బాధాకరం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇరాన్ మన భారతదేశానికి చాలా సుదీర్ఘమైన కాలం నుంచి మిత్రదేశం. అటువంటి మిత్రదేశం నుంచి ఓడొచ్చి విశాఖపట్నంలో విన్యాసాల్లో పాల్గొని వెళ్తూ ఉంటే ఆ ఓడని మన భారతదేశం సరిహద్దుల్లోనే, మన సముద్ర జలాల్లోనే నాశనం చేస్తే కనీసం పండిలెత్తు మాట కూడా మాట్లాడలేదు. మనకంటే చాలా చిన్న దేశం శ్రీలంక ఇరాన్ ఓడని రక్షించి దాంట్లో 200 మంది కోస్ట్ గార్డులు కానీ అట్లాగే సిబ్బందిని కానీ తన దేశంలో తలదాచుకోవటానికి అవకాశం ఇచ్చింది. కనీసం మన మిత్రదేశాన్ని కూడా, మన నౌక విన్యాసాలకు వచ్చిన నౌకని కూడా మనం కాపాడలేమా? అంత చేతకాని దద్దమ్మలాగా మనం వ్యవహరిస్తున్నామా అనేది మన దేశం ఒక్కసారి, మన ప్రభుత్వం, మన మోడీ గారు ఆలోచించాల్సినటువంటి కర్తవ్యం వచ్చింది. ఈరోజు ధరల పెరుగుదల కారణంగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ గ్యాస్ ధరలు పెంచడం మూలంగా ఇంకా ఇబ్బందులకి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు పెరిగిన ధరలకు అనుకూలంగా పిఆర్సీ పెంచడం కానీ, అట్లాగే కార్మికులకి జీతాలు పెంచడం కానీ ఏ సౌకర్యాలు లేవు. ఇటువంటి పరిస్థితిలో ఇట్లా దుర్మార్గంగా ధరలు పెంచడం అనేది బాధాకరం అని చెప్పి వెంటనే ఈ ధరలన్నింటినీ ఉపసంహరించాలని, లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలని రెసిడెన్షియల్లీ ఇంటికి సప్లై చేసినటువంటి ధరని 60 రూపాయలు, ఇక కమర్షియల్ దండని 115 రూపాయలు పెంచి ప్రజలపైన, మరి సామాన్య ప్రజలపైన భారం వేయటమని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వస్తువులు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే ఈరోజు చూస్తున్నాం. సామాన్య కార్మికుడు కానీ, అదేవిధంగా మరి సరిసరి అసంఘటిత కార్మికులు కానీ పని చేసుకుంటే ఈరోజు గడవని పరిస్థితిలో ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్లకి 1000 కోట్లు ఈరోజు రుణమాఫీలు కానీ చేస్తాం. కానీ ఇట్లా విపత్కర పరిస్థితులు ఈరోజు యుద్ధం అవుతుంది, రేటు గ్యాస్ ధర పెంచుతాం అనే ఆలోచనే తప్పని చెప్పి దీన్ని తీవ్రంగా సిపిఐ పార్టీగా మేము ఖండిస్తున్నాం. సామాన్యుడికి భారమైనటువంటి ఈ యొక్క గ్యాస్ ధరలు పెంచిన గ్యాస్ ధరని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా దీనిపైన పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.